మన అవసరం ఉన్నంత వరకు దేవుడిలా చూసే మనుషులు వారి అవసరం పని పూర్తి అవగానే కనీసం మనిషిగా కూడా గుర్తించరు. చేసిన మేలును క్షణాల్లో మర్చిపోయి చెయ్యని తప్పుకు నిందలు వేయడం ఈ నకిలీ ప్రపంచంలో చాలా సాధారణమైన విషయంగా మారిపోవడం ఎంతో బాధాకరం. చేతిలో సమయం ఉన్నప్పుడు దేనికి విలువ ఇవ్వము. అదే సమయం దాటిపోయాక ఎంత ఏడ్చినా ఆ క్షణాలు తిరిగి రావు. కోల్పోయిన బంధాలు, వదిలేసిన అవకాశాలు వృద్ధాప్యంలో కన్నీటి జ్ఞాపకాలుగా మిగిలిపోయి మనసును నిరంతరం రంపంలా కోస్తూనే ఉంటాయి. విమర్శించే పెదవుల కన్నా సాధించి చూపే చేతులే మిన్నా. చుట్టూ ఉన్నోళ్ళు నిన్ను చూసి నవ్వినా నువ్వు నమ్మిన మార్గం వీడకు. అష్ట కష్టాలు నిన్ను చుట్టుముట్టినా నీ అడుగు వెనక్కి వేయకు. నేర్చుకుంటూ ఓర్చుకుంటూ సాగిపోతే ఆ విజయమే నీకు సొంతమవుతుంది. కానీ నీ ఓర్పును చూసి సమాజమే నీకు దాసోహం అవుతుంది. మీరు ఎలా బ్రతికినా మిమ్మల్ని వేలెత్తి చూపేవాళ్ళు, విమర్శలు చేసేవారు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటారు. అందరినీ సంతోషపరచడం అనేది ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాని పని. ఎదుటివారి మాటల బరువును మొయ్యడం ఆపేసి మీ మనసుకు నచ్చినట్లు నీతిగా నిజాయితీగా బ్రతకడంలోనే అసలైన స్వేచ్ఛ, గౌరవం ఉన్నాయి. పరిగెత్తే కాలంలో పరుల మాటలకు ఇచ్చే విలువను తగ్గించుకుంటే జీవితం చాలా తేలికవుతుంది. మీకు కష్టం అనిపించే మీ ఉద్యోగం ఒక నిరుద్యోగిని జీవితకాల స్వప్నం. మీకు విసుగు తెప్పించే మీ పిల్లలు లేని దంపతుల మధుర స్వప్నం. మీకు లభించని ఇల్లు అది చిన్నదైనా నీడలేని వారికి ఆ అద్భుత స్వప్నం. మీ వద్ద గల చిరు సంపాదన చిల్లిగవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం. ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగి అమృత తుల్యమైన స్వప్నం. మీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. మీకు లభించిన వాటి వల్ల కృతజ్ఞుడవై ఉండు. సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావాలతో జీవించు. అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుతుంది. కన్నీళ్ళు బలహీనతకు గుర్తు కాదు, మోయలేనంత బాధకు అవి ఒక నిశ్శబ్ద భాష. ఎవరి ముందు పడితే వారి ముందు ఏడ్చిన మన బాధను చులకన చేస్తారు. అందుకే మన కన్నీటి విలువ తెలిసిన వారి దగ్గరే మనసు విప్పాలి, లేదంటే మౌనంగా భరించడమే మేలు. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా దగ్గరవుతున్నారని అర్థం. ఒకప్పుడు ఎవరైనా పలకరిస్తే బాగుండు అని మనసు తహతహలాడేది. కానీ ఇప్పుడు నా ఒంటరితనమే నాకు అతిపెద్ద ఆయుధంగా మారింది. నాతో నేనే గడిపే ఆ నిశ్శబ్ద సమయం నన్ను మానసికంగా ఎంతో దృఢంగా మారుస్తుంది. నా లక్ష్యం వైపు ఏకాంతంగా సాగిపోతున్నా. తిన్నది కడుపులో ఉండకపోవచ్చు, కానీ అన్నది మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే మాట మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. జీవితం చాలా చిన్నది. ప్రతి సమస్యను మర్చిపో, నువ్వు ముందుకు సాగిపో. అంతేకాని వాటిని అలాగే ఆలోచిస్తే జీవితాంతం మనశ్శాంతిని కోల్పోతావు. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు. ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు. ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయొచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనియ్యకు, బ్రతకనివ్వరు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపించిన, ఆరోగ్యమంతా పోయాక ఆయుష్ మిగిలిన వ్యర్థమే. కష్టకాలం గడిచిపోయాక కనికరం చూపిన వ్యర్థమే. ఉన్నప్పుడు తెలియని విలువ కోల్పోయాక తెలుసుకున్న వ్యర్థమే. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి
ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. మిమ్మల్ని అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోకండి. మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వారిని ద్వేషించకండి. వారే మీకు అసలైన వారు. ప్రేమించే వారికి దండించే అధికారం ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలో మీపై ప్రేమ ఉంటుంది. కొన్ని కథలు చాలా చిన్నవి, కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుంటుంది. అలాగే కొందరి పరిచయాలు, కొందరి మధ్య అనుబంధం, కొందరి స్నేహం కూడా అంతే. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ, నీ బలహీనతను ఆధారంగా చేసుకుని నిన్ను వాడుకోవాలని మనుషులు ఉన్న సమాజం మనది. రెండవ వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులు ఉన్న సమాజం మనది.